ఎస్ఎస్సీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల పూలమాలలు వేసి నివాళులు. సర్వాయి పాపన్న ఆశయాలు కొనసాగిద్దామని పిలుపు. విస్తృతంగా కురుస్తున్న వర్షాలు, పాలవంచ వాగు, కోడవెల్లి వాగుల వరద నీరు. యూరియా కొరతతో ముందు బారులు తీరిన రైతులు 4 రోజుల నుండి యూరియా కోసం పడిగాపులు. సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ రూరల్ మండలం చెర్ల బూత్కూరు గ్రామంలో కౌండిన్య యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న విగ్రహాన్ని సోమవారం రోజున కౌండిన్య యువత సభ్యులు మరియు చెర్ల బూత్కూరు గ్రామ గౌడ కులస్తులతో కలిసి సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్. విగ్రహావిష్కరణకు వచ్చినటువంటి ఎమ్మెల్యే గంగులకు కౌండిన్య యువత సభ్యులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాన్ని అందించి శాలువాలతోటి సత్కరించారు. అనంతరం సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. వారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్వాయి పాపన్న ఆశలు కొనసాగిద్దాం, జై సర్వాయి పాపన్న, జై జై సర్వాయి పాపన్న అంటూ నినాదాలు చేశారు. సర్వాయి పాపన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల వారికి సూచించారు. ఈ కార్యక్రమంలోని ఎమ్మెల్యే గంగులతో పాటు కరీంనగర్ ఫ్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యామ్ సుందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, చెర్ల బూత్కూర్ మాజీ సర్పంచి దబ్బెట రమణారెడ్డి, మాజీ ఎంపీటీసీ బుర్రా తిరుపతి గౌడ్, దుర్షేడ్ మాజీ ఉప సర్పంచి సుంకిశాల సంపత్రావు, బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కూర శ్యామ్ సుందర్ రెడ్డి, కౌండిన్య యువత అధ్యక్షులు జక్కు అజయ్ గౌడ్, ఉపాధ్యక్షులు బుర్రా ప్రణయ్ గౌడ్, కార్యదర్శి మూల బలరాం గౌడ్, కౌండిన్య యూత్ సభ్యులు వడ్లకొండ చందు, బుర్రా శ్రీకాంత్, కొట్టేపల్లి శ్రీనివాస్, గౌడ సంఘం కుల పెద్ద మూల లక్ష్మీరాజం గౌడ్తో పాటుగా గౌడ సంఘం కులస్తులు, వివిధ పార్టీలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కు ఘన నివాళులు అర్పించారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని ఈ సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్ర, ముఖ్య అంశాలను అధికారులు వివరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు పాటుపడాలని జిల్లా కలెక్టర్ కోరారు. విరోచిత పోరాటానికి, సమానత్వానికి ప్రతీకగా పాపన్న గౌడ్ నిలిచారని అన్నారు. గోల్కొండ కోట నుంచి ఈ ప్రాంతాన్ని ఆయన పరిపాలించారని, ప్రతి వర్గాన్ని తన పాలనలో కలుపుకొని వెళ్లారని అన్నారు. ఔరంగజేబ్ ప్రపంచంలోనే మంచి కీర్తి సంపాదిస్తున్న సమయంలో ఒక సామాన్య వ్యక్తి నుంచి గోల్కొండ కోటను స్వాధీనం చేసుకుని పరిపాలన చేసే స్థాయికి పాపన్న గౌడ్ ఎదిగారని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం పాపన్న గౌడ్ పోరాటాలను గుర్తు చేసుకుంటూ ఆయన జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకుంటున్నామని అన్నారు. మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్లో ట్యాంక్ బండ్ పై విగ్రహానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్యమంత్రి గారి బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో భూమి పూజ చేయడం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాల పోరాట ఫలితం ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి ట్యాంక్ బండ్ పై విగ్రహం పెట్టడం అనేది కొన్ని సంవత్సరాల గీత కార్మికుల యొక్క పోరాట ఫలితమే ఈరోజు భూమి పూజ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో గీతా కార్మికుల కోసం సేఫ్టీ మోకులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించి జయంతి ఉత్సవ కమిటీ కూడా వేయడం జరిగింది. బహుజన వీరుడుగా కీర్తించబడ్డాడు అంటే తన ఒక పోరాట పట్టున ఈరోజు మనం అందరం ఇక్కడ చేయాలని గురించి కీర్తించేలా చేస్తుంది. కాబట్టి ఇలాంటి ఒక వీరుడు గురించి రాబోయే తరాలకు తెలియజేయాలంటే వారి యొక్క విగ్రహాలకి మనం ఎట్లయితే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామో దాంతో పాటుగా అటువంటి చరిత్రకారుల గురించి పుస్తకాల్లో కూడా వస్తే చాలా బాగుంటుంది అనేది మా అందరి ఒక ఆలోచన. ఎందుకంటే అలాంటి ఒక వీరుడు గురించి ఇలా మాట్లాడి వెళ్ళిపోవడం కాదు, రానున్న తరాలకు కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎందుకంటే ఉద్యమకారులను మనం ప్రతి ఒక్క రోజు కూడా కలుసుకుంటూ ఉంటాం, తెలంగాణ ఉద్యమకారులు. అలాంటి ఒక ఉద్యమకారుల గురించి రాబోయే తరాలకు అందరికీ తెలియజేయాలి.
కరీంనగర్లో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలోని ఆర్ఎస్ఎస్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని ఎన్సీఆర్టీ మాడ్యూల్లో ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు మతోన్మాదం పెంపొందిస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా వారి యొక్క వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని పలువురు నాయకులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ విడుదల చేసినటువంటి ఎన్సీఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఎడ్యుకేషన్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ జాతీయ పరిశోధన విద్యా శిక్షణ సంస్థ వాళ్ళు విడుదల చేసినటువంటి మాడ్యూల్లో భారతదేశ స్వాతంత్రానికి ముందు జరిగినటువంటి భారతదేశం చరిత్రకు సంబంధించి తప్పుదోవ పట్టించే విధంగా ఆ మాడ్యూల్ ఉండడాన్ని ఖండిస్తూ ఈరోజు కరీంనగర్ జిల్లా ఎన్ఎస్యుఐ బాబు ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా రేగులపత్రి రితీశ్రావు గారి ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ దిశబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. వారు ప్రవేశపెట్టినటువంటి ఆ ఎంసీఆర్టీ మాడ్యూల్ ద్వారా విద్యార్థులకు భారతదేశ చరిత్రను తప్పు విధంగా ఇన్సర్ట్ అయ్యే విధంగా ఆ మాడ్యూల్ ఉందని చెప్పేసి దాన్ని వెంటనే మార్చాలని చెప్పేసి భారతదేశ చరిత్రను కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రంలో ఎంత కష్టపడ్డదో దాన్ని వక్రీకరించే విధంగా బీజేపీ ప్రవర్తన ఉందని, విద్యార్థులకు వీళ్ళు ఒక మతపరంగా లేకుంటే ఏదో తప్పుడు సమాచారాన్ని దానిలో ప్రవేశపెట్టి వాళ్ళని డైవర్ట్ చేసే విధంగా ప్రవర్తించడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతదేశం యొక్క చరిత్రనే తిరగరాసే ఒక ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఈరోజు. ఎందుకంటే చరిత్రను చరిత్రలాగా ఉంచాలి, కానీ ఈ ఆర్ఎస్ఎస్ ఏదైతే తీవ్ర మత విద్వేషాలను రెచ్చగొడుతూ మన భారతదేశంలో అసలు జరిగిన హిస్టరీ ఏంది అనేది ఈరోజు ఉన్న పిల్లలకు అర్థం కాకుండా కాంగ్రెస్ పార్టీ బట్టే ఒక హేట్రేట్ పెంచే విధంగా ఈ మాడ్యూల్ని చేంజ్ చేసి కావాలని అవాస్తవాలను వాస్తవాలుగా ప్రకటించి ఆ మాడ్యూల్లో పొందడం జరిగింది. సో దానికి వ్యతిరేకంగా ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో బాబు గారి ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ ప్రభుత్వానిది. వారికి కరీంనగర్ నుంచి ఒకటే సూటిగా హెచ్చరిస్తున్నాం, ఇలాంటి పిచ్చి ప్రక్రియలకు మానుకోకపోతే రానున్న రోజులల్లో అది ఎంత దూరమైనా కానీ ఎంత తీవ్రమైనా కానీ కరీంనగర్ నుంచి మేమందరం కూడా మొదలుపడి ప్రజావాణి సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని కరీంనగర్ కలెక్టర్ పమ్మెల సత్పతి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించినటువంటి ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు వినతులను ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి వస్తారని, అధికారులు వారి యొక్క శాఖల వారీగా స్వీకరించినటువంటి ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్లోని ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వినతులు వచ్చాయని వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలోని వివిధ జిల్లా అధికారులు, తహసీల్దార్లు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేము ఈ ప్రజావాణిలో మా భూమి సమస్య వచ్చి 220 సర్వే నెంబరు మా నాన్న 1960లో కొన్నాడు. కొంటే అది దేశపండిత్ ద్వారా సన్నాపు మాది వెంకటేశ్వరరావు సన్నాపు గోపాలరావు అనే దగ్గర కొన్నాడు. కొంటే అప్పంచాలు మేము కబ్జాలు కాస్ట్ చేసుకుంటాం, ఇల్లు అన్నీ ఉంది, అన్నీ ఉన్నాయి. మేము ప్రజావాణిలో ఇచ్చుకుంటాం, ధరణ ఇచ్చినాం, ప్రజావాణి ఇస్తున్నాం. మా సమస్య పరిష్కారం కాలేదు, ఏమంటే తిరుగుతున్నాం, వస్తున్నాం, పోతున్నాం, ఏమంటే ఆదేశాలు రాలేదు, మాకు గవర్నమెంట్ చేయాలి ఆదేశాలు రాలేదు, సాదా బాయినా అని చెప్తారు. మరి ఎప్పుడవుతారు, ఎప్పుడు ఇస్తారు? ఇది ఆగస్టు 15 లోపల సమస్యలు పరిష్కారం కావాలని ఆదేశాలు ఉన్నాయి. మరి ఎప్పుడైతే మేము వచ్చుకుంటే తిరుగుకుంటూ పోతున్నాం, ఇస్తూనే ఉన్నాము. వాళ్ళు మమ్మల్ని ఎల్లగొడుతున్నారు. ఎంఆర్ఓ గారికి పోతే మేము ఎంఆర్ఓ అంటుంది అంటే మేము రాలేదు, మేము చేస్తాము అంటే కానీ తిప్పించుకుంటారు. మరి ఇది ఎప్పుడైతే ఏందని మాకు సమస్య పరిష్కారం అవ్వదు. అది ఎప్పుడు చేస్తారు? మరి గవర్నమెంట్ ఇది చేస్తారా లేదా మరి నాకు అర్థమవుతుంది. మరి పేదలకు జరుగుతున్న అన్యాయం పైన, మరి కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న అక్రమాలపైన, మరి అన్యాయం పైన కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అది ఏదైతే ఉందో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న డబల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం ఏదైతే ఉందో మరి ఇందిరమ్మ ఇండ్లది మరి ఈరోజు కరీంనగర్ కాన్స్టిట్యున్సీకి అమలు కాకపోవడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి నేను తెలియజేస్తూ, మరి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కానీ
ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కరీంనగర్ను మరి నిర్మించకపోవడము, దాంతోపాటు కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో ఉన్న పేదలకు అన్యాయం జరగడం మాత్రము ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు అని చెప్పేసి మాత్రం నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే కరీంనగర్ జిల్లాలో మరి కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న మరి పక్కపంటి మన మానకొండూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ వారు కూడా మరి దీనికి తప్పకుండా బాధ్యత వహించాలి. కరీంనగర్లోని బీసీడీడీ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకోసం అంటే కరీంనగర్లో గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులకు మెరిట్ పరంగా ఈరోజు హాస్టల్ వసతి సంబంధించి కల్పిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఈ సంవత్సరం ఈరోజు బీసీడీడీ అనిల్ ప్రకాష్ సార్ ఈరోజు ప్రోద్బల్యంతో ఈరోజు విద్యార్థులకు మెరిట్ లేకున్నా కానీ దాంతోపాటు ఈరోజు కొన్ని కమిషన్లకు అకృతపడి డీడీ ఆఫీస్ నుండి ఈరోజు మెరిట్ లేని విద్యార్థులను ఈరోజు హాస్టళ్లకు ఈరోజు రికమెండేషన్లు పంపిస్తున్న పరిస్థితి కరీంనగర్లో ఉంది. ఒక హాస్టల్కు 20, 30, 40 సీట్లు కూడా ఈరోజు ఒక సార్ పంపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏంటంటే వీళ్ళకు మనిషికి 11 గుంటల భూమి ఉండాలి. వాళ్ళ తండ్రి గారి పేరు మీదకి వెళ్ళి మనిషికి 11 గుంటల భూమి ఉండాలి. వాళ్ళకి ఏంది అంటే మనిషికి 6 గుంటల భూమి మాత్రమే పడ్డది, 10 గుంటల భూమి పడలేదు. ఏంది అని ఎంక్వైరీ చేయగా పక్కపొంటి బత్తిని వెంకటరాజం అనే వ్యక్తి అతని పేరు మీద వచ్చింది. అతను ఎన్నడూ అమ్ముకున్నాడు భూమి. ఆయనకు అతని పేరు మీద 1 గుంట భూమి లేదు. అతను పక్క వాళ్ళకి ఎన్నడూ అమ్ముకొని వెళ్ళిపోయాడు. అతనికి టీఎస్ గవర్నమెంట్లో అతనికి పాస్బుక్ ఇష్యూ అయింది. అతనికి ఎలాంటి డాక్యుమెంట్ లేదు, ఎలాంటి పేపర్ లేదు. దాని గురించి మా భూమి తక్కువ పడ్డది ఏందని మేము ఎంక్వైరీ అయ్యాక ఏంటి అంటే పక్కపంటి బత్తిని వెంకటరాజం వచ్చిందని చెప్పిండు. చెప్పినాక మేము సంబంధిత ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి 2023లో మేము ఫిర్యాదు ఇచ్చినామన్నా. మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. అతడు అమ్ముకున్న డాక్యుమెంట్లు, అతను కొన్న డాక్యుమెంట్లు మొత్తం ఎవిడెన్స్తో అప్పటి కలెక్టర్ అయిన శశాంక్ గారికి విన్నవించినాం, గోపి సార్కి విన్నవించినాం, అందరికి విన్నవించినాం. మాకు ఎలాంటి ఫలితం లేదన్న. కలెక్టర్ గారు దయచేసి నా భూమి నాకు అయ్యేటట్టు చూడండి. ఎన్నోసార్లు ప్రజావాణిలో ఎన్నోసార్లు ఇచ్చిన సిటీలు పట్టాను సార్. ప్రతి సోమవారం వస్తున్నా నేను, ప్రతి సోమవారం నన్ను నడిపిస్తారు. విఆర్ఓ గారు రేపురా మాపురా, రేపురా పో మాపురా పో, ఈ వారం రాపో ఆ వారం రాపో అంటారు. నాది నాకు వచ్చినాక నాకు ఎందుకు ఎక్కియద్దు సార్? నా గురించి నా వాటా నాకు రావాలి. నేను సిందం కట్టే బిడ్డనా అవునా కానా మీరు నిరూపించుకొని చూడు అని అన్నారు వాళ్ళు. వచ్చిన సిందం మల్లేశం, సిందం గౌరవ, సిందం సంపత్ వాళ్ళ పంట ఎక్కించారు. నేను ఫస్ట్ భార్య బిడ్డని నా వాట నాకు ఇచ్చడానికి మీకు ఎందుకు ఇంత ఇబ్బంది అవుతుంది? నేను ఫస్ట్ భార్య బిడ్డకే హక్కు ఉంటుందా, సెకండ్ వాళ్ళకే హక్కు ఉంటుందా సార్? నా వాట నాకు ఇప్పియండి. 2 భార్య చిందం లసవ ఫస్ట్ చేసుకున్నాడు. నేను 45 ఏళ్ళ మా అమ్మ చనిపోయి 45 ఏళ్ళ సంది నన్ను గిట్ట రమ్మన్నారు పొమ్మన్నారు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ బతికినా నేను. మా అమ్మమ్మ వాళ్ళే నాకు కాళ్ళు కడిగిర్రు, పెళ్లి చేసి రాళ్ళే. వీళ్ళు ఏం కూడా బుక్కడు బో పెట్టేటోళ్ళు కాదు, రమ్మనేటోళ్ళు కాదు, పొమ్మనేటోళ్ళు కాదు, నన్ను పండుగ అనేటోళ్ళు కాదు, పబ్బం అనేటోళ్ళు కాదు. రాబోయే మున్సిపల్ ఎన్నికలకు ఎంఐఎం పార్టీ అన్ని అస్త్రశస్త్రాలతో పోటీకి సన్నద్ధంగా ఉందని రెడీ కరీంనగర్ అంటూ యువత ఎంఐఎంలో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నారని ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షులు సయ్యద్ గులాం మహమ్మద్ హుస్సేన్ వెల్లడించారు. ఆదివారం నగరంలోని సాలార్ చౌక్లోని ఎంఐఎం అధినేత బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు ఖాన్పురా మాజీ కార్పొరేటర్, తెలంగాణ హజ్ కమిటీ మాజీ మెంబర్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆరిఫ్ అహ్మద్ తన 500 మంది అనుచరులతోటి ఎంఐఎం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన ఆరిఫ్కు అతడి అనుచరులు అందరికీ గులాం అహ్మద్ హుస్సేన్ ఆకుపచ్చ కండువా కప్పి సాలార్ చౌక్లో ఎంఐఎంలోకి ఆహ్వానించారు. సాలార్ చౌక్ నుంచి పాదయాత్రగా ఖాన్పుర రోడ్డు మీదుగా క్రిస్టల్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ వరకు వందలాది మంది జనంతో ర్యాలీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఖాన్పుర మాజీ కార్పొరేటర్ ఆరిఫ్ గతంలో ఎంఐఎం పార్టీలో చేరతానని, ఎంఐఎం సిద్ధాంతాలకు, పార్టీ విధి విధానాలకు ఆకర్షితుడై గత 6 సంవత్సరాల క్రితం ఆర్జీ పెట్టుకున్నాడని, ఆరిఫ్ ఆర్జీ అంశాన్ని తమ అధినేత బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఆరిఫ్ను పార్టీలోకి తీసుకునే అంశంపై ముందుగా నగరంలోని ఎంఐఎం పార్టీ వివిధ డివిజన్ల మెజారిటీ అధ్యక్షులు అభిప్రాయ సేకరణ చేపట్టామన్నారు. ఆరిఫ్ను పార్టీలోకి తీసుకునే విషయాన్ని నగర కమిటీలోని కూలంకషంగా చర్చించాక ఆ మెజారిటీ డివిజన్ల అధ్యక్షులు అభిప్రాయంతో నగర కమిటీ సభ్యులు పార్టీ అధినేత బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ దృష్టికి తీసుకువెళ్లాక ఆరిఫ్ను ఎంఐఎంలోకి తీసుకోవాలని గత 15 రోజుల క్రితం తమ అధినేత ఆదేశాలు ఓవైసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, అనంతరం ఈరోజు ఆరిఫ్ను ఎంఐఎంలోకి చేర్చుకోవడం జరిగిందన్నారు. ఆరిఫ్ ఎంఐఎంలో చేరడంతో కార్ఖానాగడ్డ ప్రాంతంలో ఎంఐఎం మరింత బలీయమైన శక్తిగా రూపాంతరం చెందిందన్నారు. గత 5 సంవత్సరాలుగా పార్టీని దశల వారీగా నగరంలోని నిర్మాణం చేస్తూ
40 డివిజన్లలోని ఎంఐఎంను క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోని ఎంఐఎం పార్టీని అత్యధిక డివిజన్లలో గెలిపించి 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి కరీంనగర్లో ఎంఐఎం పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. సాలార్ చౌక్ నుంచి క్రిస్టల్ కన్వెన్షన్ వరకు దారి పొడవున జనప్రవాహంలాగా మారింది. ఆరిఫ్ చేరికతోటి ఎంఐఎం పార్టీలో నూతన ఉత్తేజం కనిపించింది. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు బర్కత్ అలీ, హాఫీజు, యూసుఫ్, అతినా, కమారుద్దీన్, ఖాజా ఇబ్రహీం, నకీల్, ఫిరోజ్, సిర్పుద్దీన్, ఖాజా, ముజారుద్దీన్, తాజుద్దీన్, అసదుల్లా బేగ్, వివిధ డివిజన్ల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఈ నెల 25వ తేదీన ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నట్లుగా బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ బీసీ సంఘం కార్యాలయంలోని పత్రికా సమావేశంలో తెలియజేశారు. బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు ఎట్టి పరిస్థితుల్లోనూ 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్లాలని ఈ నెల 25న బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య సత్యాగ్రహ దీక్ష చేస్తానని నిర్ణయించినందున కృష్ణన్న దీక్షకు మద్దతుగా చలో హైదరాబాద్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి కాకుండా సామరస్యపూర్వకంగా చర్చలు జరపాలని, అసలు దీనికి పద్ధతి ఏమిటి, రాష్ట్ర ప్రభుత్వం మొదటి తనకున్నటువంటి పూర్తి అధికారం వినియోగించి కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోవాలని కోరారు. 42% రిజర్వేషన్లు సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఈ నెల 25న ఆర్ కృష్ణయ్య హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్ష జరపాలని నిర్ణయించుకున్నారన్నారు. దీనికి అన్ని కుల సంఘాలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి అధికారాలు వినియోగించడం లేదు. కేంద్రంపై నెట్టి తప్పించుకునే మార్గాలు చూస్తోంది. కేంద్రం కొందరు మేధావులు, కొన్ని రాజకీయ పార్టీలు కేంద్రంతో పాటు సిద్ధాంతపరమైనటువంటి విభేదాలతో వాస్తవాలు మాట్లాడకుండా రాజకీయ ఘర్షణ వైఖరితోటి కేంద్రాన్ని విమర్శిస్తూ ప్రజలని తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం తనకున్నటువంటి పూర్తిగా అధికారాలు, ఆస్త్రాలు ఉపయోగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలలోని 42% రిజర్వేషన్లను ఇవ్వటానికి ఇష్టం లేక సమస్య పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. కేంద్రంపై వ్యతిరేక ప్రయత్నం ప్రచారం చేస్తుందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఈ నెల 25వ తేదీన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నట్లు ఈరోజు మేము పత్రికా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ నెల 25వ తేదీ నాడు ధర్నా చౌక్ దగ్గర, ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరుగుతుంది. దీనికి గాను బీసీలంతా, బీసీ కుల బాంధవులు, బీసీ సంఘాలు, బీసీ అన్ని కుల సంఘాలు, బీసీ మేధావులు అందరూ తరలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి రిజర్వేషన్ల సాధన కోసమై ఆర్ కృష్ణన్న గారు సత్యాగ్రహ దీక్షకు పూనుకున్నట్లు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి రిజర్వేషన్లు సాధించేంత వరకు కూడా మా పోరాటం ఆగదని, ఈ దీక్షకు సంఘీభావంగా అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు, మేధావులు గ్రామ, మండల, నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున తరలి వచ్చి అన్నకు సంఘీభావంగా నిలబడాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆదివారం అర్ధరాత్రి జరిగినటువంటి ఈ ఘటనలో అమ్మవారికి ఉన్న బంగారు ముక్కు పుడకతో పాటు సుమారు 20,000 రూపాయల విలువ గల 2 గుడి గంటలను దొంగలు ఎత్తుకుని వెళ్లారు. ఉదయం ఆలయం తలుపులు తెరిచి ఉండటం గమనించినటువంటి గ్రామస్తులు లోపలికి వెళ్లి చూడగా చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనతో గ్రామంలోని ఆందోళన నెలకొంది. భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. పెద్దపల్లి మండలంలోని కనగర్తి గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో రైతులు యూరియా కోసం క్యూ లైన్లో బారులు తీరారు. ప్రాథమిక సహకార సంఘంలోని 4 రోజుల క్రితం పాస్బుక్లు లైన్లో పెట్టామని, ఈరోజు ఉదయం ఒక లోడు యూరియా రావడంతో రైతులు గత 4 రోజుల నుండి యూరియా కోసం ఉదయం నుంచి పడిగప్పులు కాస్తున్నామని, అయినా కూడా తమకు యూరియా బస్తాలు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చినటువంటి యూరియాకు బస్తాలను ఎకరాకు 2 సంచులు మాత్రమే ఇవ్వడంతో అది ఎటు సరిపోవడం లేదని చెప్పి వారు వాపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా బస్తాలు సహకార సంఘం ద్వారా అందచేయాలని వారు డిమాండ్ చేశారు. వర్షంలో తడుచుకుంటున్నాం, బస్తాలు అయితే అందుతలేవు. గవర్నమెంట్ మాకు సహకారం చేసి బస్తాలు అందియాలనుకో.
గోపాయపల్లి గ్రామం రైతు వేదిక నుండి 3 రోజులు మేము ఇక్కడిని పరిగాపలు కాకుండా పాస్బుక్లు ఇక్కడ పెట్టి బస్తాలు ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని చెప్పి కూడా ఇవాళకి ఒక్క బస్తా కూడా అందలేదు మాకు. ఇక్కడ 3 బస్తాలు చల్లలేదు, ఒక్క బస్తా కూడా ఇవాళకి మాకు అందలేదు. దయచేసి మాకు గవర్నమెంట్ మాకు సహాయం చేయగలని సకాలంలో మాకు రైతులను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. మూడింటికి ఒకటే బస్తా ఇస్తాను, ఆ బస్తా కూడా మాకు అందే పరిస్థితి లేదు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ ఆశయాలను నేటి తరం యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని గౌడ సంఘం అధ్యక్షుడు చీరాల వెంకటస్వామి గౌడ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు గౌడ సంఘం అధ్యక్షుడు చీరాల వెంకటస్వామి గౌడ్ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాటి పాలకుల అరాచకాలను అణచివేసేందుకే పుట్టిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు. ఏ ఒక్క కులం కోసం కాకుండా అందరి కోసం పాటుపడ్డారన్నారు. అన్ని వర్గాల వారు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలని ప్రజాస్వామిక స్ఫూర్తితో పోరాడటం గొప్ప విషయమని కొనియాడారు. ప్రతి ఒక్కరూ వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని గౌడ సంఘం నాయకులు పాపగారి వెంకటస్వామి గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రాజు గౌడ్, భిక్షపతి, అంబేద్కర్ సంఘాల నాయకులు దోసల ఉపేందర్, యగదండి స్వామి, రెడ్డిమల్ల రాజనర్సు, భీమరావు, బారా ధనరాజు, గౌడ సంఘం కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. గడగడలాడించిన సర్వాయి పాపన్నకు మన తెలంగాణ తెలుగు తేజం గోల్కొండ కిలా ముఘలాయి సామ్రాజ్యాన్ని ధిక్కరించి ఔరంగజేబుని ముచ్చెమటలు పట్టించిన సర్దార్ పాపన్న గౌడ్ గారు పేద ప్రజలకు పెన్నిదిగా ఉంటూ అప్పుడు పేద ప్రజల పెన్నిదిగా ఉండుకుంటూ రాజీన సామ్రాజ్యాన్ని స్థాపించి ఈ భూస్వాములని పెత్తందారులని అందరినీ సహించేది లేదని తన భావజాలతో 12 మంది సైనికులతో అప్పుడు ఆ రోజు స్టార్ట్ చేసి 12,000 సైనికుల్ని స్వాధీనం చేసుకొని ముందుకు వెళ్ళి బడుగు వర్గాలని పేద ప్రజలకు సహాయం చేసుకుంటూ బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని పలువురు కొనియాడారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ గోపగౌని సారయ్య గౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గజనవేని సదయ్యతో పాటుగా గౌడ సంఘం నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు హాజరై సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని, తెలంగాణ ప్రాంత బహుజన వీరుడు ఔరంగజేబును ఓడించి గోల్కొండ కోటను జయించినటువంటి ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని వారు కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తూ ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే సర్దార్ సర్వాయి పాపన్న జయంతికి కాల్వ శ్రీరాంపూర్లో సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేసి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సదయ్య, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రాజమల్లు, కాల్వ శ్రీరాంపూర్ గౌడ సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు భూషణమైన లక్ష్మయ్య, ఉపాధ్యక్షులు బొబ్బిలి రాజయ్య, మండల యూత్ అధ్యక్షులు శివరామకృష్ణ, మాజీ సర్పంచ్ మాదాసి సతీష్, కాంగ్రెస్ నాయకులు, గౌడ సంఘం నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరాంపూర్ మండలంలో సర్వాయి పాపన్న 375వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. సర్వాయి పాపన్న జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు సర్వాయి పాపన్నది ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. అన్నగారు ముందుండి ఈ విగ్రహ ప్రతిష్టకు ఏర్పాట్లు చేస్తారని, వారి వెనువెంట మేమందరం కూడా ఉండి ఏడ కూడా లోటుపాటు లేకుండా మేము వెనువెంబడి ఉండి ఆ విగ్రహానికి అందరం కూడా సహకరిస్తామని కోరుతూ అంగరంగ వైభవంగా గౌడ జాతి ముద్దుబిడ్డ అయినటువంటి ఉద్యమకారుడు, ఆనాడు రజాకారుల మీద ఎన్నో పోరాటాలు చేసి ఇక్కడున్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం అనేక పోరాటాలు చేసినటువంటి క్రీస్తులు పెద్దలు సర్వాయి పాపన్న 375 సంవత్సరాల జయంతిని పురస్కరించుకొని ఇక్కడ కేక్ కట్ చేసి స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక వారి యొక్క ఆశయాలను మనం తూచా తప్పకుండా వారు ఎలా అయితే కలలు కన్న ఆశయాలు ఉన్నాయో బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా సమన్యాయం జరగాలని
ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నయాబ్ తహసీల్దార్ కోరారు. జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయంలో మళ్లీ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయబ్ తహసీల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయంలో మళ్లీ ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ప్రజలు తమకు సంబంధించినటువంటి సమస్యలను తెలుపగలరని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలోని నాయబ్ తహసీల్దార్ శ్రీనివాస్తో పాటుగా పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎగువన విస్తృతంగా కురుస్తున్నటువంటి వర్షాలకు కామారెడ్డి జిల్లా పాలవంచ వాగు, సిద్దిపేట కోడవెల్లి వాగుల వరద నీరు చేరటంతో ఎగువ మానేరు నిండుకుండలా మారి మత్తడి దుంకే అవకాశం ఉందని వాగు పరివాహక ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని మానేరు వర్క్ ఇన్స్పెక్టర్ శాస్త్రబోయిని రమేష్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నిర్మలలోని ఎగువ మానేరు ప్రాజెక్టులోకి ఎగువ విస్తృతంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా పాల్వంచ వాగు, సిద్దిపేట జిల్లా కోడవెల్లి వాగుల వరద నీరు భారీగా రావడంతో ఎగువ మానేరులోకి క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. నీటి నిల్వ సామర్థ్యం 31 అడుగులకు గాను 31 అడుగులు కాగా 2 ఫీట్ల నీరు తక్కువగా ఉండటంతో మత్తడి పైనుంచి చినుకులు పడటంతో రేపు అర్ధరాత్రి ఉదయం వరకు మత్తడి దొంకే అవకాశం ఉందని ఎగువ మానేరు పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, వాగుల వద్ద రైతులు ఎవరూ కూడా పశువులను కట్టివేయవద్దని, చేపల వేటకు వెళ్లవద్దని గంభీరావుపేట, ముస్తాబ్, ఎల్లారెడ్డిపేట మండలాల వాగు పరివాహక ప్రాంత రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. మానేరు డ్యాములో ఇంకా 2 ఫీట్ల 10 ఇంచులు తక్కువ ఉన్నాయి కనుక ఇప్పుడు ఏదైతే మన కురుస్తున్నటువంటి వర్షాలకు కుడవెల్లి వాగు ద్వారా కామారెడ్డి పల్వంచ వాగు ద్వారా ఇన్ఫ్లో వస్తుంది కనుక ఇదే ఇన్ఫ్లో ఉంటే నైటు 9-10 గంటలకు కానీ లేక ఉదయం 10 గంటల వరకు కానీ ఎగువ మానేరు ఫ్లో అయ్యే అవకాశం ఉన్నది కనుక వాగు పొంట ఉన్నటువంటి పశువులు కానీ ఏది కానీ వాళ్ళు కట్టేసుకున్నటువంటి పశువులను జాగ్రత్త అప్రమత్తంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరండి. నర్మల గ్రామం ఎక్కువ మానేరు మంచిగా ఇప్పుడు నిండింది కాబట్టి 2 పంటలకు నీళ్ళు వచ్చినాయి. ఇక రేపటి వరకులా దుంకే అవకాశం ఉన్నది. మా నర్మల గ్రామ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడైతే మషమ్మ తల్లి దయ వలన మాకు చాలా ఆనందంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిరిసిల్ల నియోజకవర్గంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుచరులు 2000 నుంచి 3000 ఎకరాల వరకు భూములను కబ్జా చేసుకున్నారని ఆరోపించారు. చిన్న చితక వ్యక్తులపై మాత్రమే చర్యలు తీసుకుంటూ పెద్ద నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఎద్దేవా చేశారు. ముస్తాబాద్ మండలంలోని 410, 608 సర్వే నంబర్లలో 608లో 100 ఎకరాలు కబ్జాకు గురైందని, 410 సర్వే నంబర్లో మరో 50 ఎకరాలపై స్టోన్ క్రషర్ నడుస్తోందని వివరించారు. సిరిసిల్ల కొత్త చెరువు DCMHO పరిధిలోని ఎంత భూమి కబ్జాకు గురైందో కలెక్టర్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఒక 2-3 వేల ఎకరాలు గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వారి అనుయాయులకు రాసిచ్చింది, వాటన్నిటిని బయటికి తీస్తున్నాం మేము. వాటన్నిటినీ ఏదైతే చట్ట ప్రకారంగా కాని వాటిని అన్నింటినీ క్యాన్సిల్ చేసి ఆ చేసుకున్న వాళ్ళందరినీ జైలుకు పంపుతానన్నారు. మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఆరంభ శూరత్వమే చూపెట్టింది. ఏదో చిన్న చితక వ్యక్తులను 4-5 రికవరీ పెట్టి జైలుకు పంపిరు తప్ప ఇంట్లున్న పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏం చేయలేకపోతాను. ఈరోజు బలహీన వర్గాలకు ఇద్దామంటే భూమి లేకుండా అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ నాయకులేమో 2000 ఎకరాలు 3000 ఎకరాలు వీళ్ళు కబ్జా చేసిర్రు, వాళ్ళందరినీ రికవరీ పెడతామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. కరీంనగర్ జిల్లా అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో రెజంగ్లరస్ కలశ యాత్ర స్థానిక గీతా భవన్ నుండి ప్రారంభమైన ర్యాలీ కలెక్టరేట్ మీదుగా భగత్ నగర్ వివేకానంద విద్యానికేతన్ స్కూల్ వరకు యాత్ర కొనసాగుతుంది. ఒగ్గుడోలు కళాకారుల నృత్యాలతో పాటుగా కోలాటాల నృత్యాలతో ర్యాలీ ముందుకు సాగింది. అనంతరం వివేకానంద విద్యానికేతన్ స్కూల్లో సమావేశం జరుగుతుంది. 1962 భారత్ చైనా యుద్ధంలో 3000 మంది చైనా సైనికులను ఎదుర్కొని 1400 మందిని మట్టుబెట్టి దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి 114 మంది యాదవ వీర యోధుల స్మరణార్థంగా అహిర్ రేంజ్ మెంట్ స్థాపన కోసం బీహార్ నుండి ప్రారంభమైన 122 రోజుల కలశ యాత్ర ఇప్పటికే 28 రాష్ట్రాలు దాటి ఆగస్టు 9వ తేదీన నారాయణపేట వద్ద తెలంగాణలో ప్రవేశించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల పూలమాలలు వేసి నివాళులు. సర్వాయి పాపన్న ఆశయాలు కొనసాగిద్దామని పిలుపు. విస్తృతంగా కురుస్తున్న వర్షాలు, పాలవంచ వాగు, కోడవెల్లి వాగుల వరద నీరు. యూరియా కొరతతో ముందు బారులు తీరిన రైతులు 4 రోజుల నుండి యూరియా కోసం పడిగాపులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి SSC న్యూస్.